నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం. పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నారండి. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ముందుగా మీరు నియోజకవర్గంలో పంచుతున్నటువంటి పాంప్లెట్ ఒకసారి చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను. పి గన్నవరం నియోజకవర్గం ఊడిమూడి లంకకు చెందిన రైతు కుటుంబంలో జన్మించిన నేను ఈ ప్రాంతంలో చదువుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, తెలంగాణ రాష్ట్రంలోను పోలీస్ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం పనిచేయడం జరిగింది. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే కన్నవారిని, ఉన్న ఊరిని మర్చిపోకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీలో ఒకటిగా ఉన్నాను. నేను ఇంత ఉన్నత స్థితికి ఎదగటానికి దోహదపడిన ఈ సమాజానికి తికర్ణ శుద్ధితో సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ రాజకీయాల్లో సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేస్తూ కులాలను కలిపే సిద్ధాంతంతో, మతాలను కలిపే భావాలతో, ప్రాంతాలను కలిపే లక్ష్యంతో, సామాజిక సేవ స్ఫూర్తితో పనిచేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి నా ఆకాంక్షను వివరించడం జరిగింది. జనసేన పార్టీ క్యాడర్ సమిష్టిగా పనిచేస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన పి గన్నవరం నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించి పార్టీ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం, బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో ఉంది. పొత్తులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గంను ఎవరికి కేటాయించినప్పటికీ త్రికరణ శుద్ధితో పనిచేయడానికి మేము సంసిద్ధులుగా ఉన్నాం. ఈ తరుణంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు పి గన్నవరం అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని జనసేన కేటాయించడం జరిగింది. పి గన్నవరం జనసేన పార్టీ క్యాడర్ మనోభావాలకు అనుగుణంగా నా అభ్యర్థిత్వంను ఖరారు చేస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీలో ఒకటిగా స్వలాభాపేక్ష లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి అంకుటిత దీక్షతో కృషి చేస్తాను. ఏ అధికారం లేకుండానే ఆపదలో ఉన్న వాళ్ళు నా శక్తి మేరకు సహాయం చేస్తూ వచ్చాను. మీ బిడ్డనైనా నాకు అధికారం ఇస్తే రెట్టింపు ఉత్సాహంతో సేవ చేస్తాను. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గ అభివృద్ధి పరమావధిగా పనిచేస్తాను. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా పర్యవేక్షణ చేస్తాను. నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యను మీ అందరి సహకారంతో పరిష్కరిస్తాను. సౌమ్యులు, వివాదరహితులు అని నా కుటుంబానికి ఉన్న మంచి పేరు నిలబెడతానని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. నేను జనసేన పార్టీ అభ్యర్థి అయినప్పటికీ పొత్తులో భాగంగా మాకు చేదోడుగా ఉంటూ మా విజయానికి దోహదపడే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల నాయకుల, కార్యకర్తల మనోభావాలకు లోబడి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని తెలియపరుచుకుంటున్నాను. స్థానికుడిగా నియోజకవర్గ ప్రజల మన్నలను పొందే విధంగా నా ప్రవర్తన ఉంటుందని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీ నియోజకవర్గ బిడ్డనైన నాకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. అభివృద్ధిని ఆకాంక్షించే మీ గిడ్డి సత్యనారాయణ, జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి. అంటే రాష్ట్రంలో స్పెషల్గా ఉంది సార్ మీ పాంప్లెట్. ప్రజలకి మీ అభ్యర్థిత ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి అభ్యర్థన మీరే రాశారు. ఇదంతా సొంతమే సార్. అదంతా అవునా? అంటే మొత్తానికి జెండాలు కూడా ఒకటే జెండా వేశారు సార్? అంటే ఒక దాంట్లోనే 3 వచ్చింది. ఒక దాంట్లోనే 3. మామూలుగా చాలా నియోజకవర్గాల్లో కొంతమంది 3 జెండాలు వేసుకుంటున్నారు. 3 జెండాలు వేస్తుంటే అవి గాలి కట్టి ఇటు వెళ్ళిపోతున్నాయని ఒక దాంట్లోనే వచ్చింది. అంటే కలవట్లేదని ఎవరన్నా అంటారు? అటువంటిది ఏముండదు. సో ఈ మొత్తం ఒకటే సార్ జెండా మొత్తం? ఎస్. ఒకే జెండా మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇంకెక్కడికి వెళ్ళే పని లేదు. ఎట్లా ఉంది సార్ నియోజకవర్గం? మీ ఊరు వస్తూ ఉంటే ఇక్కడికి దారి పొడుగుతో కూడా జనసేన పార్టీ జెండాలు కట్టి ఉన్నాయి. మరి ఇంకా లోపలికి వెళ్తే ఏమైనా వైఎస్ఆర్సీపీ జెండాలు ఉంటాయేమో? అంటే మీ ప్రస్తుతం మీరు వెళ్ళే రూట్లోనే తెలిసిపోవాలి మీకు. మళ్ళీ లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా అదే ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. దానికి మీకు ఒక నిదర్శనం ఏంటంటే, నిన్న నా నామినేషన్ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో వచ్చినటువంటి జనాలను చూస్తే తెలుస్తుంది. అది మీరు ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కానీ, లేదంటే పత్రికా విలేకరులు కానీ ఎవరిని అడిగినా కూడా ప్రత్యక్ష సాక్షులు అన్నమాట వీళ్ళంతా. చాలా బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలో గన్నవరం సెంటర్లో అసలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదంట. జనాలు చెప్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. వీడియోలు చూసాను నేను కూడా. ఆ విధమైనటువంటి ఉత్సాహంతో జనాలు వచ్చారంటే దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ లోపల ఉంటుందో బయట ఉంటుందో మీరే చెప్పాలి. సో ఇప్పుడు మీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా హాజరయ్యారు సార్? ఎస్. టీడీపీ, బీజేపీ శ్రేణులు, అదేవిధంగా జనసేన పార్టీ, కాపుల పార్టీ అనే ఒక మాట ఉండిపోయింది. కానీ దాన్ని పక్కకు పెట్టి ఎస్సీ, బీసీస్ నుండి చాలా పెద్ద సంఖ్యలో వచ్చి హాజరయ్యారు నిన్న నామినేషన్కి. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆ విధమైనటువంటి అపోహలు లేదు. మేమంతా కలిసి ఉన్నాం. జనసేన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే ఎస్సీస్, బీసీస్, కాపులు మొత్తం అందరూ కూడా అంటే కుల మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని
తప్పనిసరిగా నెరవేరుస్తామని ఈ నియోజకవర్గ ప్రజలు ఆ విధమైనటువంటి కలయికతోటి ఉండటం జరుగుతుంది. సత్యనారాయణ గారు, ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి టికెట్లు రానటువంటి వాళ్ళు, టికెట్ల మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో అది జనసేనకి ఏమైనా నష్టం అనిపించదా? నథింగ్ సార్. అసలు వాళ్ళ వల్ల వాళ్ళ ఒక్కోటే పోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇటే వేస్తారు ఓటు. అవునా? అవును. గత ఎన్నికల్లో పి గన్నవరం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి పాముల రాజేశ్వరదేవి గారు కూడా ఇటీవల కాలంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సో దానివల్ల ఏదన్నా జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ఆవిడ వైసీపీకి తీసుకెళ్లే పరిస్థితి ఉందా? నాకు తెలుసుండి 10 ఓట్లు కూడా వెళ్ళవు జనసేన పార్టీ నుండి. ఎలా అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నాం? అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ కమిటెడ్, డూ ఆర్ డై. అంతేగాని వేరే పార్టీకి వెళ్తున్నారు వాళ్ళతో పాటు వెళ్దాం లేకపోతే వీళ్ళతో పాటు, అసలు అటువంటి ప్రసక్తే లేదు అసలు. అంటే ఇక్కడికి వచ్చి నేను ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క కమిట్మెంట్ ఏంటనేది నాకు అర్థమైంది కాబట్టి నేను ఆ విధంగా చెప్తున్నా. సో ఈ గతంలో 2019లో అమలాపురం నుంచి జనసేన తరపు నుంచి ఎంపీగా పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్ గారు కూడా పార్టీ మారినట్టున్నారు. సో ఎందుకని ఈ మధ్యకాలంలో గోదావరి జిల్లాల్లో ఇట్లాంటి మార్పులు జరిగినాయి? నాయకులు పార్టీలు మారారంటే స్వార్థం సార్. అది నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకుడు, ఏ నాయకుడు కూడా పార్టీ మారవలసిన అవసరం ఉండదు. అంటే సీట్ వస్తే ఒకటి, సీట్ రాకపోతే ఆ విధమైనటువంటి నాయకులు అవసరం లేదు అసలు పార్టీకి. అంతేగాని అంటే తన స్వార్థం కోసమే పనిచేసే నాయకుడు మాత్రం ప్రజలకి, అంటే కార్యకర్తలకు ఎవరికి అవసరం లేదు. వాళ్ళ వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదు. అంచేత వాళ్ళ పార్టీ నుండి వెళ్ళిపోవడమే చాలా మంచిది. సో మీ ఎంపీ అభ్యర్థి బాలయోగి గారి కుమారుడు హరీష్ గారు సహకరిస్తున్నారు బాగా మీకు? చాలా బాగా. హరీష్ మాధురి గారు ఒక బ్రదర్ లాగా ఉంటాడు. అన్ని విషయాలను కూడా చాలా అది కోఆపరేటివ్గా ఉంటాడు. అంతేకాకుండా సలహాలు కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒకసారి కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి తనకు తెలిసినటువంటి రీతిలో కొన్ని అడ్వైజెస్ కూడా నాకు ఇస్తూ ఉంటాడు. చాలా బాగుంటాడు. రియల్గా అతను చూస్తుంటే వాళ్ళ ఫాదర్ని చూసినట్టే అనిపిస్తుంది. బాలయ్య గారితో కూడా నాకు పరిచయం ఉంది. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినప్పుడు హైదరాబాద్లో నేను జాబ్ చేసేవాడిని. ఓకే. చాలాసార్లు కలవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన్ని చూస్తుంటే వాళ్ళ ఫాదర్ గుర్తుకొస్తూ ఉంటాడు. కోనసీమ అభివృద్ధి ప్రదాత అయినటువంటి స్వర్గీయ జిఎంసి బాలయోగి గారి తనయుడు. నిజంగా ఆయనకిలాగే మరలా ఒక రూపురేఖలు మార్చే పరిస్థితి వస్తుంది కోనసీమకు అనేటువంటి భావన ఆయన చూస్తే అర్థమవుతుంది. సో మీ నియోజకవర్గ పర్యటనకు వచ్చారా హరీష్ గారు? చాలాసార్లు వచ్చాడు సార్, ఒక్కసారి కాదు. సో అదే మొత్తం 7 నియోజకవర్గాలకి పర్యటన చేశారు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులతో. 7 నియోజకవర్గాలకి వెళ్ళటం ఒక ఎత్తు, నా నియోజకవర్గానికి అయితే ఎక్కువ సార్లు వచ్చాడు. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాబోతున్నారు మళ్ళీ? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళారు. బ్రహ్మాండమైనటువంటి సభ జరిగింది, చాలా సక్సెస్. ఇంచుమించు ఈ 21 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అటువంటి సభ జరిగి ఉండదు. పి గన్నవరం సెంట్రల్ జరిగినట్టు అంబాజీపేట సెంటర్లో జరిగింది. అంటే పి గన్నవరం నియోజకవర్గానికి 4 మండలాలు: పి గన్నవరం, మామిడి కుదురు, అంబాజీపేట, అయినవెల్లి. ఈ 4 మండలాలకి సెంటర్ పాయింట్ అయినటువంటి అంబాజీపేటలో పెట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండమైనటువంటి సభ. ఇంచుమించు 50,000 మంది వరకు ప్రజలు వచ్చారు. అసలు ఇక అది చెప్పలేనటువంటి స్పందన అనమాట. సో మీరు మొత్తం ఇప్పటి వరకు పూర్తిగా ఎన్ని మండలాలు తిరిగారు సార్ ఈ నియోజకవర్గంలో? మీరు బీఫామ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆల్రెడీ అయిపోయింది మొత్తం. ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఇంకో రోజు తిరుగుతూనే ఉన్నా. అసలు ఆగేది లేదు ఇది. అవునా? ఎలక్షన్ అయ్యే వరకు నిరంతర ప్రక్రియ, ఎక్కడ ఆగేది లేదు. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే నైట్ 12 గంటల వరకు, అంటే నైట్ 8 o'clock కల్లా టైం అయిపోతుంది. అవును. ప్రసారం ఆఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను ప్రత్యేకించి సింగిల్గా ఎస్సీస్ బీసీస్ పేటలకు వెళ్ళి వాళ్ళందరితోటి కలిసి వాళ్ళతో మమేకమై వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని నా తరపు నుంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీలు ఇస్తూ అందరితో మాట్లాడటం జరుగుతుంది. ఈ క్రమంలో నైటు బాగా లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా మళ్ళీ పొద్దుటే మార్నింగ్ 5 o'clock కల్లా లేచిపోయి నా దగ్గరికి వచ్చే కార్యకర్తలతోటి, నాయకులతోటి సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ అనమాట. ఎన్నింటికి పడుకుంటున్నారు ఇప్పుడు ప్రచారం అయిపోయిన తర్వాత? నైట్ 1 గంట 2 అవుతుంది. మళ్ళీ 5 గంటలకు నిద్ర. సాధారణంగా ఏంటంటే నాకున్న అలవాటు నైట్ ఎప్పుడు పడుకున్నా కూడా ఉదయం 5 o'clock కల్లా లేచిపోతాను.
అది మొదటి నుంచి ఉన్నటువంటి సో అది కలిసి వచ్చింది ఇప్పుడు. టెన్షన్ ఉందా సార్? టెన్షన్ ఎలక్షన్స్ ఏం లేదు సార్. 20 daysలో వచ్చేసాయి. సాధారణంగా ఏంటంటే ఇది ఒక కొత్త ఒరవడి నాకు. నేను ఎంతవరకు ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇక్కడికి ఈ ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి పరిస్థితులు వేరు. అయినా కూడా అందరితోటి కలిసిమెలిసి ఉంటున్నాను. 3 పార్టీల నాయకుల్ని, అభిమానుల్ని, కార్యకర్తలతో కూడా అందరిని కలుపుకుని చిన్న చితక ఉంటుంది ఏదైనా, మీకు తెలియదే ఉంది, అయినా కూడా సమర్థించుకుని పోతుంది. సత్యనారాయణ గారు, మీరు పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు పరిస్థితి, ఆ లైఫ్, ఇప్పుడు ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రజలు విపరీతమైన క్రౌడ్ వస్తూ ఉంటే, మీరు నామినేషన్ వేసినప్పుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సభలు జరిగినప్పుడు కానీ ఈ నియోజకవర్గంలో మీకు బందోబస్తుగా పెద్ద పెద్ద పోలీస్ అధికారులు వస్తున్న పరిస్థితి ఉంది. సో కంపేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏంటంటే నేను నా సర్వీస్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే చేశాను కాబట్టి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది తెలుసు. అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్లో కూడా మాకు చాలా బాగా రెస్పాండ్ అయ్యేవారు. అంటే మా ఐపీఎస్ ఆఫీసర్లకు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఉంటుందో వాళ్ళతో పాటే ఉండేవాను కాబట్టి మాకు కూడా అదే విధంగా అంటే అవును ప్రోటోకాల్ ఉండేది. అయితే ఇప్పుడు ఇది డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ని ఎవరు ఆఫ్ చేయలేరు అసలు. అవును. ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఇక ఎవరికి ఏమైపోతున్నాడు కూడా చూసుకోడు అసలు. అటువంటి పరిస్థితి పాపం మొన్న నాకు చాలా కొత్త అనిపించింది అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునేటప్పుడు ఇక అసలు చెప్పలేనటువంటి ఫస్ట్ టైం కదా మీరు నియోజకవర్గంలో రిసీవ్ చేసుకోవడం. అంతకుముందు నార్మల్గా కలిసేవాళ్ళు కానీ ఈ తరహా కొత్త అసలు తెలియదు. వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఈ విధంగా కూడా ఉంటారనేది నాకు అర్థమైంది. సో మళ్ళీ మిమ్మల్ని కల్పించమని అడిగేవాళ్ళు ఉంటారు చాలా మంది, దగ్గర నాయకులు పరిచయం చేయమని అడిగేవాళ్ళు ఉంటారు. సాధ్యపడిందా అందరిని పరిచయం చేయటం? అసలు అందులో ఆ క్రౌడ్లో అసలు ఏం చేయలేము. మనల్ని మనం కాపాడుకోవటం కష్టంగా ఉంది. అవును. అంచేత దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ లైఫ్, టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్. గిడ్డి సత్యనారాయణ గారు అంటే కమిట్మెంట్ ఉన్న పర్సన్ అని పోలీస్ శాఖలో పేరు. ఎవరికైనా ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా ఆ మాట కోసం నిలబడతారు, ఆ మాట మీద నిలబడతారు. సో అదే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కూటమిలో సైతం కూడా టికెట్ మీ దాకా వచ్చేలాగా తీసుకొని వచ్చింది. సో మరి ఇప్పుడు ప్రజలకి చాలా హామీలు ఇస్తా పోతా ఉన్నారు. పాంప్లెట్ కూడా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో కూటమికి సంబంధించి ఆ పథకాలు కూడా పాంప్లెట్లు పంచుతున్నారు. మరి రేపు పొద్దున అవన్నీ అమలు చేయగలుగుతారా? రేపు ఎలక్షన్ అయిన తర్వాత, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఉమ్మడి ప్రభుత్వంలో నేను ఒక సబ్జెక్ట్ కొంటారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద స్పందించి కంపల్సరీ అవి పరిష్కారం అయ్యే స్థితిలో నేను ప్రభుత్వంతో సంప్రదించి తప్పనిసరి నెరవేరుస్తాను. మీ సొంత గ్రామం ఎక్కడ సార్? పి గన్నవరం మండలం ఊడిమూడి లంక గ్రామం. సత్యనారాయణ గారు, ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొండరెడ్డి చిట్టిబాబు గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని కొంత చిట్టిబాబు గారు చీల్చే పరిస్థితి ఉంటుంది. ఇంకా మీకు ఎలక్షన్ బాగా ఈజీ అయినట్టు కనపడుతుందా? ఒక రకంగా చెప్పాలంటే అది ప్లస్ పాయింటే. కొండరెడ్డి చిట్టిబాబు గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం వల్ల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఓట్సే చేల్చగలుగుతాడు. తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో చీలే ప్రసక్తి లేదు. అసలు ప్రజలు చాలా ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నారు సార్, అసలు మామూలుగా కాదు. ఈ వ్యతిరేకత ఎలా ఉన్నదంటే ఈ రోజు ఎలక్షన్ పెడితే కూడా ఇమీడియట్గా ప్రభుత్వం మారిపోయేటట్లున్నది. ఫస్ట్ టైం కదా సార్ మీరు ఎలక్షన్ చేయడం, మీకు పూర్తి స్థాయి ఎలక్షనీరింగ్ మీద పూర్తి అవగాహన పెంచుకున్నారా? అంటే ఈ ఆల్రెడీ మీరు ఇప్పటికీ బూత్ కమిటీలకు సంబంధించిన సభ్యులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆల్రెడీ నాకు ఈ పార్టీలోకి వచ్చేటప్పటికే జనసేన పార్టీకి బూత్ కమిటీలు, గ్రామ శాఖలు మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. దానివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నేను వేయవలసినటువంటి అవసరం కూడా లేదు. ఆల్రెడీ వేస్తున్నాయి కాబట్టి వాళ్ళతోటి ఎప్పుడు మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అంటే ఏ విధంగా పనిచేయాలి, రేపు ఎలక్షన్ ఏ విధంగా టేకప్ చేయాలి అనేది కూడా మాట్లాడటం జరిగింది కాబట్టి నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు జనసేన బీజేపీ వాళ్ళకి అంటే తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిస్తే అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం ఈ జనసేన వారికి బీజేపీ వారికి కూడా కొంత అవకాశం ఇస్తానని చెప్పేసి హామీలు ఇస్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు మరి తెలుగుదేశం వాళ్ళని ఓట్లు అడగాలి కదా ఈ నియోజకవర్గంలో, వాళ్ళు మీకు ఓట్లు వేయాలి కదా బీజేపీ వాళ్ళు కూడా. సో మరి మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ఎంపీటీసీలు కొన్ని సర్పంచ్లు వారికైనా కేటాయించే పరిస్థితి ఉందా లేదా మొత్తం జనసేనకేనా? జనరల్గా ఏంటంటే ఉమ్మడి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల అధినేతలు నిర్ణయించిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి, నేను జనసేన పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత స్థానిక సంస్థల్లో ప్రయారిటీ తెలుగుదేశంకి, అదేవిధంగా బీజేపీకి, తర్వాత జనసేన. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక అభ్యర్థిగా నేను ఒకటి పొందిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఆ పార్టీలకు ఇవ్వాలనేది అధినాయకులు నిర్ణయించినటువంటి అంశం. అందుచేత తప్పనిసరిగా ఒక ప్రయారిటీ బేస్ మీద వెళ్ళటం అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ గెలిచిన తర్వాత టీడీపీ, బీజేపీ కూడా మీకు సహకరిస్తుంది కాబట్టి పార్టీ ఆదేశానుసారం వాళ్ళకు కూడా ఎంతో కొంత స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం. ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ మీకు సహకరిస్తున్నారు సార్? టీడీపీ ఇన్ఛార్జి ఆయన నామన్ రాంబాబు గారు ఉన్నారు, అదేవిధంగా డొక్కా నాథబాబు గారు ఉన్నారు. వాళ్ళంతా కూడా మండల ప్రెసిడెంట్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా మంచిగా కోఆపరేట్ చేస్తారు, హార్ట్ఫుల్గానే, చాలా హార్ట్ఫుల్గా. అసలు వాళ్ళే ముందుండి నడిపిస్తున్నారు. ఎందుకనంటే మాకు కూడా ఒక కమిట్మెంట్ ఉంది. ఏంటంటే ఆల్రెడీ జనసేన పార్టీ అభ్యర్థి కాబట్టి ఏ విషయం వచ్చినా సరే వాళ్ళని ముందెట్టి నడిపించాలనేది, అంటే తెలుగుదేశం, బీజేపీ వాళ్ళని ముందు పెట్టి నడిపించాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం ప్రకారమే మొత్తం నడుస్తున్నది. ఇంతవరకు చాలా పీస్ఫుల్గా. నిన్న నా నామినేషన్ కార్యక్రమానికి అన్ని వేల మంది వచ్చినా కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చాలా సంతోషంగా కార్యక్రమం ముగించడం జరిగింది. అందుచేత తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు మాకు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది సార్, ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయితే ఈ సమస్య తీర్చాలని. అలాగే ఈ పి గన్నవరం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రధానంగా మీరు చిన్నప్పటి నుంచి చూసిన సమస్యల్లో ఈ సమస్య ఇప్పటివరకు కూడా ఎవరు తీర్చలేకపోయారు, ఈ సమస్య నేను తీర్చాలి అనే సమస్య ఏదైనా ఎదురైంది మీకు నియోజకవర్గం పర్యటన చేసినప్పుడు? ఈ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఇంచుమించు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా త్రాగునీటి సమస్య చాలా దారుణంగా ఉంది. ఓకే. మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ త్రాగునీటి సమస్యని పరిష్కరించాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకనంటే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క చోట 3 days కానీ త్రాగునీరు రావట్లేదు. ఆ క్రమంలో వాళ్ళ బాధలు చూసి చాలా స్పందించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తప్పనిసరిగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య లేకుండా చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ప్రయారిటీ డ్రైనేజ్. ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని తర్వాత రోడ్లు అంటే ఆటోమేటిక్గా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానే అధ్వాన్యం ఉన్నాయి. దీనికి తగిన పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త ప్రభుత్వం తీసుకుంటుందని అనుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గం 4 మండలాలు కూడా గోదావరి పరివాహక ప్రాంతం. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చినటువంటి సమయంలో కోతకు గురై వేలాది ఎకరాలు నదీ గర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఈ నదీ గర్భంలో కలిసే క్రమంలో రైతులు చాలా నష్టపోతూ ఉంటారు. దానికి ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ లేకుండా పోయింది. దాని గురించి ప్రభుత్వంతో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేశా. వాళ్ళు కూడా మాట్లాడారు. దానికి గ్రోయిన్స్ నిర్మాణం, రివర్ట్మెంట్ కట్టడాలు ఉంటాయి, అవి కంపల్సరీ చేయాలి. అదే క్రమంలో లంక గ్రామాలు, ఈ లంక గ్రామాలు వరద ప్రాంతాల్లో వరదలు వచ్చిన టైంలో ఏంటంటే ఈ మెయిన్ రోడ్ నుంచి ఆ గ్రామాలు వెళ్ళడానికి లింక్స్ మొత్తం కట్ అయిపోతాయి. ఆ క్రమంలో నాటు పడవల మీద ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ నాటు పడవల మీద ప్రయాణం చేసే క్రమంలో ప్రమాదాలకు గురై చాలామంది చనిపోతూ ఉంటారు. దీన్ని అరికట్టాలంటే ఆ నదీ పాయలపైన కంపల్సరీ వంతెనలు అవసరం ఉన్న చోట పెద్దగా బ్రిడ్జీలు కట్టవలసినటువంటి పరిస్థితి. కంపల్సరీ గవర్నమెంట్ మీద ఫైట్ చేసినా సరే ఏ ప్రాంతాల్లో ఈ ప్రజలు నష్టపోతున్నారో లంక గ్రామాల్లో ఆ ప్రాంతాల్లో ఆ నదులపైన వంతెనలు నిర్మించే కార్యక్రమాన్ని మాత్రం చేపట్టేటట్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అంచేత ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వంతో తప్పనిసరిగా కొత్త ప్రభుత్వంలో పోరాటం చేసైనా సరే ఈ సమస్యలు పరిష్కరించే రీతిగా చూస్తారు. హామీ ఇస్తున్నారా ప్రజలు? తప్పనిసరిగా. చేయలేకపోతే ఈ సంవత్సరాల్లో డెవలప్మెంట్కి అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో అసలు ఎక్కడ కూడా వెనకడరు కాబట్టి
ఆయన ఆయన పరిపాలనలో ఎన్నో డెవలప్మెంట్ చేశారు, ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చేశారు. దానికి వెనకాడరు అనేది నాకు నమ్మకం. ఇంకా చెప్పాలంటే ప్రజల కష్టాలని ఎరిగి వాళ్ళ కోసం అన్నీ వదులుకొని వచ్చినటువంటి మా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల పాలిట పెన్నిది. ఆ క్రమంగా ఆయన పనిచేస్తాడు కాబట్టి ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన ద్వారాగా తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. సో గిడ్డి సత్యనారాయణ గారు నామినేషన్ వేసిన తర్వాత, నామినేషన్కి ముందు ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు గిడ్డి సత్యనారాయణ గారికి మద్దతు తెలపడానికి వస్తున్నారంటగా, నిజమేనా సార్? పెద్ద పెద్దలు అంటే ఇంచుమించు నా ఫ్రెండ్స్ అంతండి. అంటే ఊరికే వస్తున్నారా, ఖాళీగా ఉత్త చేతులతో వస్తున్నారా, లేదా డబ్బులు సంచులు తీసుకొని వస్తున్నారా? డబ్బులు సంచులు ఇంతవరకు ఎవరిని అడగలేదు, ఇంతవరకు ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు. నా మీద ఉన్నటువంటి అభిమానంతో నా ఫ్రెండ్ సర్కిల్ అంతా వస్తున్నారు. అంటే నేను 32 ఇయర్స్ హైదరాబాద్లో జాబ్ చేసిన కాబట్టి వివిధ ప్రాంతాల్లోనూ వివిధ కులాల్లోనూ ఉన్నటువంటి నా ఫ్రెండ్సే నా మీద అభిమానంతో, అది కూడా నేను చెప్పలేదు కూడా ఎవరితోటి, వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా పొడి చేస్తున్నారు కూటమి తరపు నుంచి, అంత పెద్ద సభలు జరుగుతామని అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పకపోయినా వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ విధంగానే వస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు హైదరాబాద్లో. సో మరి వాళ్ళందరూ అట్లీస్ట్ మీకు ఫోన్ చేసైనా మీకు ఒక సపోర్ట్గా ఉంటాను, మీరు ఇలా చేయండి, మీరు ఇలా ముందుకు వెళ్ళని చెప్పారు చేస్తున్నారు. మారల్ సపోర్ట్కి ఫోన్ చేసి సత్యనారాయణ వెరీ గుడ్, బాగా చేస్తున్నాం, కీప్ ఇట్ అప్ అని చెప్తారు. చాలామంది డీజీపీలతోటి మీరు అత్యంత సన్నిహితంగా మెలిగిన పరిస్థితి ఉంది. సో మరి వాళ్ళు ఏదన్నా మీకు మారల్ సపోర్ట్, అట్లీస్ట్ మారల్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇంకేదో సపోర్ట్ అవ్వట్లేదా? సపోర్ట్ లేదు సార్. గిడ్డి సత్యనారాయణ గారు నోరు తెరిచి అడగాలే కానీ హైదరాబాద్లో ఉన్న ఏ అధికారైనా ఆయనకు అన్ని విధాలుగా ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి ఈ క్షణాన్ని కూడా సిద్ధంగా ఉన్నారు. వాస్తవం కదా? ఇంతవరకు ఎప్పుడు ఎవరిని అడగలేదు, అడగను కూడా. అడిగితే చేసేవాళ్ళు లేరా? ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. సో మొత్తానికి అన్ని విధాలుగా అన్ని ఆయుధాలు దగ్గర పెట్టుకొని మొదటి నుంచి కూడా ప్రీ ప్లానెడ్గా ఎన్నికల్లో దిగారు. ప్రీ ప్లాన్ అని కాదు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి నేను జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకనంటే భారతదేశంలో ఇంతవరకు జాతీయ నాయకుల ఆశయాలకు మరియు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. దట్టు కులమతాలకు అతీతంగా ఈ సొసైటీలో ఉన్నటువంటి కుళ్ళు వ్యవస్థని తీసేసి ఒక తాటి మీదకి తీసుకురావాలనే ఆశయంతో ఆయన పెట్టాడు కాబట్టి ఆయన ఆశయాలు నచ్చి నేను జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆయన స్ఫూర్తితోటే నేను పనిచేస్తున్నాను. సత్యనారాయణ గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అది పి గన్నవరం మండలం ఉడుమూడు లంక గ్రామం. మా పేరెంట్స్ అయితే ఆల్రెడీ చనిపోయారు. నేను మా పేరెంట్స్కి 3వ సంతానం. ఓకే. 2 సిస్టర్స్ నా తర్వాత ఒక సిస్టర్, 2 బ్రదర్స్, అంటే 3 సిస్టర్స్ 3 బ్రదర్స్ ఉన్నా. ఓకే. అందరూ వెల్ ఆఫ్. మా ఫాదర్ ఇంచుమించు ఒక 30 acres ల్యాండ్ సంపాదించాడు. ఆ రోజుల్లోనే మా ఫాదర్ని ల్యాండ్ లార్డ్ అనేవారు. అందరిని చదివించారు కానీ నేనే ఉద్యోగం చేస్తున్నా. ఓకే. వాళ్ళు వ్యాపారాలు స్థిరపడ్డారా? వ్యవసాయం, వ్యాపారం, ఆ విధంగా మా ఫ్యామిలీ. అయితే అప్పట్లో అంటే మా చిన్నప్పుడు మా ఫాదరు ఎస్సీ కమ్యూనిటీలో ఎక్కువ ల్యాండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి గిడ్డి మహాలక్ష్మి అంటే ఆయన భూస్వామి అని అనేవారు. 30 ఎకరాలంటే చాలా గొప్ప, చాలా గొప్ప. ఎవరికి అప్పుడులో ఒక ఎకరం కూడా అంటే 1-2 ఎకరాలు ఉంటాయి, చాలా ఎక్కువ. ఆ క్రమంలో మా ఫాదర్కి 30 acres ఉండేది కాబట్టి గిడ్డి మహాలక్ష్మి గారు భూస్వామి అనేవారు. ఇంకా చెప్పాలంటే మా ఫాదరు ఈ గన్నవరం మండలంలోనే కాదు, ఈ ఏరియాలో ఎక్కడైనా సరే అన్ని కులస్తులతోటి చాలా సన్నిహితంగా మెలిసేవారు. మాకు ఉన్నటువంటి ల్యాండ్లో ఇతర కులస్తులు కూడా అందరూ వచ్చి పనులు చేయటం ఇటువంటివి చేసేవారు కాబట్టి కొంతమందికి కౌలుకు కూడా మా ల్యాండ్ ఇచ్చే క్రమంలో అందరూ చాలా ఆప్యాయతగా చూస్తారు. ఈ రోజున మా ఫాదర్ పేరు చెప్తే లంకల గన్నవరంలో కానీ గన్నవరంలో కానీ, అయ్యో మీరు గిడ్వాల్ సింగ్ గారు అబ్బాయి, మీ నాన్నగారు నాకు ఇంత క్లోజ్, మీ నాన్నగారిని ఇలాగ బ్రదర్ అని లేకపోతే మావయ్య అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. సో వివాద రహిత కుటుంబం మొదటి నుంచి. ఎస్. మీకు సంతానం ఎంతమంది సార్? నాకు ఒక అమ్మాయి, అబ్బాయి. పాప ఎండి మైక్రోబయాలజీ కర్నూలు మెడికల్ కాలేజీలో చేస్తుంది. బాబు బీబీఏ అయిపోయింది.
ఆయన అవుట్ ఆఫ్ అంటే ఆస్ట్రేలియా వెళ్ళటానికి ప్లాన్లో ఉన్నాడు. ఇద్దరు అమ్మాయి అబ్బాయిని అని చేత హ్యాపీ. సో ఇప్పుడు బాబు ఏమి ఎన్నికల ప్రచారంలో తిరగట్లేదు? వస్తున్నాడు, ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాడు. సో మొత్తానికి గిడ్డి సత్యనారాయణ గారికి పి గన్నవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తాననేటువంటి పూర్తి స్థాయి హోప్ వచ్చేసింది. ఇంకా గెలవటం ఏంటి సార్, మెజార్టీ తోటి, భారీ మెజార్టీ ఖాయమా? ఎస్. సో 21 జనసేన సీట్లు పోటీ చేస్తున్న సత్యనారాయణ గారు ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం? 21 సీట్లు గెలుస్తాయి సార్, ఎక్కడా కూడా అసలే డౌటే లేదు. ఈసారి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి జెండా ఎగురుతుంది. ఆల్ ది బెస్ట్ గిడ్డి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇది చూశారు కదా, పి గన్నవరం నియోజకవర్గంలో తన గెలుపు పక్కా అని భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి గెలుస్తానని చెప్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 స్థానాల్లో ఖచ్చితంగా 21 స్థానాలు జనసేన పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.